ఇప్పుడు సెట్ చేసిన యాంగిల్. యాక్చువల్గా ఏంటంటే ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. సో ఈ సైడ్ ఐప్యాడ్లో రికార్డ్ చేద్దాం ఎలా వస్తుందని క్లారిటీ కోసం అని చెప్పి. మ్యాటర్ ఏంటంటే లాస్ట్ టైం 2 వీడియోస్ రికార్డ్ చేసిన. ఏవంటే లైక్ ఎయిర్ ఫైర్ మీద ఒకటి, ఇంకోటి తర్వాత వచ్చేసి ట్రెడ్మిల్ మీద. సో రెండిట్లో ఏం అబ్జర్వ్ చేసిన అంటే ఎయిర్ ఫైర్కి లైక్ ఓకే గుడ్ రెస్పాన్స్, కానీ బోతిట్కి డిసడ్వాంటేజ్ ఏంటంటే మైక్ నేను మర్చిపోయా. ఎందుకంటే వేరే సౌండ్స్ వినబడుతున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బయట విండో ఓపెన్ చేసిన సౌండ్ కానీ, లేకపోతే ఫ్యాన్ సౌండ్ కానీ ఇలాంటివి వస్తున్నాయి. సో నేను ఏంటంటే అనుకోకుండా తీసా వీడియో. సో మైక్ అనేది మర్చిపోయా. సో లాంగ్ లెంత్ వీడియో తీసినప్పుడు మైక్ ఇంపార్టెంట్. షార్ట్స్ ఉన్నప్పుడు ఓకే కవర్ చేయొచ్చు, కానీ లాంగ్ లెంత్ తీసినప్పుడు మైక్ పక్కా కావాలి, ఎందుకంటే సౌండ్స్ కొంచెం డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నా ఫేస్ తమ్బ్లైన్ పెడుతుంటే ఎప్పుడైతే మనం ప్రాంప్ట్ ఇస్తామో నా ఫేస్ అనేది చేంజ్ చేస్తుంది. దానివల్ల నా ఫ్రెండ్స్ మెసేజ్ చేసి, బాబు ఇది ఎవరో ఫోటో పెట్టావు ఏంటి అని. ఏంటంటే 2-3 సార్లు ట్రై చేసిన ప్రాంప్ట్ ఇచ్చి మంచిగా వస్తుందా లేదా, ఎందుకంటే ఒక మంచి ఏఐ చూసి ఆల్రెడీ ఇప్పుడు జెమినీ వాడుతున్నా, చాట్ జీపీటీ వాడుతున్నా. ప్రాంప్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రెడ్మిల్ అనుకో, లేకపోతే ఎయిర్ ఫైర్ అనుకో, ఇప్పుడు నేను ఆన్లైన్లో ఉన్నా అనుకో, అమెజాన్ ఇచ్చి దీని ఫీచర్స్ ఇచ్చి దీన్ని ప్రాంప్ట్ ఇచ్చి ఇది నా ఫేస్ ఇచ్చి ఇది తమ్బ్లైన్ కావాలి అంటే ఒక ప్రాపర్ అవుట్పుట్ ఇస్తుంది. కానీ తర్వాత నేను కొన్ని చేంజెస్ చేస్తున్నా. ఇది వద్దు, ఇది చేంజ్ చేయి, ఫర్ ఎగ్జాంపుల్ కాంటెక్స్ట్ ఇది వద్దు, ఇది పెట్టు, ఫేస్ ఇలా లేదు, మంచి క్లారిటీ. సో రాను అంటే ఏంటంటే ఎక్కువ టైం కానీ నేను దాని మీద చూస్తే తమ్బ్లైన్ మీద చూస్తే చాలా టైం పడుతుంది. సో అందుకని అది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అది మెయిన్ థింగ్ అనమాట. సెకండ్ థింగ్ వాయిస్, ఫస్ట్ థింగ్ తమ్బ్లైన్, తర్వాత సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో నేను ఫస్ట్ వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం పెట్టలేదు. సెకండ్ వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడుతుంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వాడకూడదు, ఎందుకంటే దానివల్ల ఇష్యూస్ వస్తాయి మళ్ళీ తర్వాత వాయిస్, ఎందుకంటే ఇది మ్యూజిక్ వాడారు, అది వాడారు, ఇది వాడారు అని చెప్పి. సో నేను అది మ్యాక్సిమం అది అవాయిడ్ చేయాలి. కొన్ని ఉంటాయి నాన్ కాపీరైట్స్, అవి వాడాలి. మ్యూజిక్ వాడితే కొంచెం బెనిఫిట్ నాకు. తర్వాత ఏంటంటే వీడియో కొంచెం ఎడిటింగ్ చేయాలి. ఇవైతే రా వీడియోస్ కాబట్టి కొంచెం ఎడిటింగ్ అంత చూసుకోవట్లేను. కొన్ని వీడియోస్ ఉంటాయి అవి మాత్రం చూసుకోవాలి. అవి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఆఫీస్లో డ్యాన్స్ ఈవెంట్స్ నడుస్తున్నాయి రైట్ నౌ. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ మొన్న ప్రాజెక్ట్ సంబంధించిన ఒక ఈవెంట్ అయింది. అది ఒక వీడియో ఉంది, ఆ వీడియో ఇంకా ఎడిట్ చేయలేదు, అది చూడాలి. ఇంకా తర్వాత నాకు ఇంకోటి, ఇప్పుడు మన రైట్ నౌ ఇప్పుడు ఫెస్టివల్ టైం లైక్ ఓనం నడుస్తుంది, ఇంకా వస్తుంది ఒక 2-3 డేస్లో. మా దాంట్లో ఏంటంటే ఆ ఓనం రోజు ఏంటంటే ట్రెడిషనల్ డే అని ఒకలాగా. తర్వాత ఓనం ఏంటంటే ఈసారి కొంచెం పోస్ట్పోన్ చేసి కొంచెం మంత్ ఎండ్లో పెట్టాను. ఎందుకంటే ఈ టైంలో లైక్ మలయాళీ వాళ్ళు ఎవరు ఉండరు కదా, ఫెస్టివల్ ఇంటికి వెళ్ళిపోతారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఆ టైంని పోస్ట్పోన్ చేసి అప్పుడు సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి మంత్ ఎండ్లో పెట్టారు. తర్వాత మళ్ళీ ఇంకో ఈవెంట్ కూడా ఉంది. సో లైన్గా బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ ఉన్నాయి. సో వీటన్నిటి వీడియో రికార్డ్ చేయాలి, పెట్టాలి అంటే నేను ఒక్కనే అంటే లైక్ మళ్ళీ డాన్స్లో కూడా ఉన్నాను. మళ్ళీ నా ఆల్టర్నేట్గా నా వర్క్ ఉంది, నాకు డ్యాన్స్ ఉంది, మళ్ళీ ఇది ఉంది. ఈ 3 నేను చూసుకోవాలి. సో అదే ప్లాన్లో ఉన్నా 1 బై 1. ఇప్పుడు ఇంకో వీడియో ఉంది, అది కూడా ఎడిట్ చేయాలి. సో ఈ గ్యాప్లో ఇవన్నీ తెలుసుకుంటున్నా. వాయిస్ ఎలా వస్తుంది, మంచిగా వస్తుందా, లేకపోతే ఇంకేం ప్లాన్ చేయాలి, ఇంకా యాడ్ ఆన్ చేయాలి, ఇవన్నీ అనుకుంటున్నాను. ఇంకేంటంటే దట్స్ ఇట్. ఇప్పుడు రైట్ నౌ అయితే ఇప్పటికైతే ఇవే అనుకుంటున్నాను. ఇవి యాడ్ ఆన్స్. తర్వాత నేను గోప్రోలో షూట్ చేసినా కానీ అవి ఏమవుతుందంటే ఒకవేళ 4K కానీ 4K మన క్లారిటీ కోసమే 4Kలో పెడతాను నార్మల్గా రికార్డ్ చేయడానికి. అదేంటంటే ప్రాబ్లం ఏంటంటే చాలా ప్రాబ్లం దానివల్ల కూడా. కాకపోతే ఓకే అవుట్పుట్ మంచిగా వస్తుంది, అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము, చాలా మంచిగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా షూట్ చేసినాం అనుకో, అవి 10 సెకండ్స్ 20 సెకండ్స్ మంచిగా షూట్ చేసుకున్నాం అనుకో, అవి ప్రాపర్ అవుట్పుట్స్ వస్తాయి. కానీ ఏంటంటే ఒకేసారి లాంగ్ లెంత్ వీడియో వేసుకున్నాం అనుకో, దానివల్ల ఎక్కడ ఇష్యూ వస్తుంది అంటే స్టోరేజ్ అనేది వేరే లెవెల్ పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 మినిట్స్ 5 మినిట్స్ 6 మినిట్స్ 7 మినిట్స్ చేసిన అనుకో, అది 9-10 GB వరకు పోతుంది. అందుకే నేను ముందు నుంచే మెమరీ కార్డు కొని పెట్టుకున్నాను అనమాట. అంటే 512 GB వరకు. సో ముందే నాకు ఇలాంటి స్టోరేజ్ ఇష్యూ రావద్దు, ఎందుకంటే ఫోన్లో అంటే మనం చేంజ్ చేయలేము స్టోరేజ్ అనేది. మేము ఈ ఐఫోన్లో మెమరీ కార్డ్ పెట్టి ఏం చేయలేము. సో ఇలాంటి ఈ గోప్రోలో నాకు ఇలాంటి ప్రాబ్లం రావద్దని చెప్పి ముందే నేను 1 TB కొనలేదు, ఇప్పుడు తర్వాత కొనొచ్చు. ఫస్ట్ అయితే ఇప్పుడు 512తో కానీ చేద్దాము అని చెప్పి. అప్పుడు 512లో కూడా ఇప్పుడు రైట్ నో 400 GB వరకు నిండిపోయింది. సో ఇంకా నేను ఎటు వెళ్ళినా ఇప్పుడు ఈవెంట్కి వెళ్తే నార్మల్గా 20 GB 30 GB అవుతుంది, మళ్ళీ 2 బ్యాటరీస్ అవుతాయి. సో ఇవన్నీ చూసుకోవాలి, అన్నీ మేనేజ్ చేస్తూ ఉన్నా. అండ్ ఇప్పుడు ఎందుకు ఈ ఫోటో పెడతానంటే ఖాళీగా ఉండే బదులు ఎందుకు ఒక వీడియో తీస్తాము ఈ లాస్ట్ దాని మీద అప్డేట్ ఏంది అని చెప్పి. ఇప్పుడు నేను ఒకటి చూసిన ఎయిర్ ఫైర్ మీద
ఇది బాగానే వచ్చింది రెస్పాన్స్. ఓకే. అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఓకే. బానే ఉంది. తర్వాత ట్రెడ్‌మిల్ కూడా బానే ఉంది. మా ఫ్రెండ్స్ అడిగారు లింక్ ఉంటే పంపు అది ఇది అని. సో మంచిగుండే. తర్వాత ఇంకా డాన్స్ ఈవెంట్స్ ఉన్నాయి. కానీ డాన్స్ ఈవెంట్ పెడితే ప్రాబ్లమ్ ఏంటంటే మ్యూజిక్ ఉంది. మ్యూజిక్‌తో నేనేం పెట్టలేను. షార్ట్స్ పెట్టొచ్చు కానీ ఇలాంటి లాంగ్ లెంత్ వీడియో మ్యూజిక్‌తోని డాన్స్ పెడితే ఆపేస్తారు నన్ను. ఇవి అంటే లైక్ వ్యూస్ ఎక్కువ రావు. సో అందుకని ఇది చూసుకోవాలి మెయిన్ థింగ్. ఇక అంతే. ఇప్పుడు దీని మీద కూడా నేను అంత ఎడిటింగ్ మీద కూర్చోలేను. ఓకే. ఓన్లీ జస్ట్ అప్డేటిజం అని చెప్పి. ఇంక అంతే. యాహ్! సో నేను చెప్పాను కదా! నేను ఒక ఆఫీస్ సంబంధించిన ఒక ఈవెంట్ అయిందని. అది నా ప్రాజెక్ట్ రిలేటెడ్ టు ఒక అంటే లైక్ ఒక ప్రాజెక్ట్‌లో ఒక రిలీజ్ అయితే దానికి సంబంధించిన ఒక పార్టీ అనమాట. సో అదొక వీడియో ఉంది. అది ఎడిట్ చేయాలి. కానీ ఎడిట్ చేయాలా వద్దా అని చూస్తున్నా. ఎందుకంటే అంత ఓన్లీ డాన్సే ఎక్కువ ఉంది. అది మేనేజ్ చేయడానికి టైం అయిపోయింది. సో ఏంటంటే అందులో కూడా లైక్ ఒక గ్రూపు, ఒక సోలో ఇవన్నీ ఉండే. సో అవన్నీ అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఈ వీక్లో ట్రెడిషనల్, నెక్స్ట్ మంత్ ఎండ్లో ఒక ఈవెంట్, మంత్ స్టార్టింగ్లో ఒక ఈవెంట్. ఇక అన్నీ చూసి మా ఫ్రెండ్స్ ఇంకా మా మా ఇంట్లో అనుకుంటున్నారు నువ్వు జాబ్ చేస్తున్నావా లేకపోతే కాలేజ్లో ఈవెంట్స్ లేక క్లబ్స్ అది ఇది అంటున్నాయి ఏంటి అంటారు. ఉండే అట్లా ఏం చేస్తాం ఇక వస్తుంది ఇక. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకవేళ స్నాప్ కానీ స్టోరీ ఏమైనా ఇన్స్టాగ్రామ్ పెడితే మా ఫ్రెండ్స్ అంటారు ఏడికి వెళ్తున్నారు ఒక్కొక్కసారి అని అంటారు. లైక్ ఈవెంటా లేకపోతే ఆఫీసా లేకపోతే పని చేస్తావా అసలు నువ్వు అంటారు. అది ఇది మేనేజ్ చేయాలి దంతం అవుతుంది. ఇక అదే సరే మొత్తం ఎడిట్ చేసిన తర్వాత వీడియో తీసుకుందామా అంటే నన్ను నేను చూసుకొని నవ్వుకోవాల్సి వస్తుంది. ఏంట్రా ఇట్లా చెప్పినా అని. సర్లే పల్లె ఇదంతా స్టార్ట్ ఇట్లనే ఉంటుంది స్టార్టింగ్. తర్వాత తర్వాత రాను రాను ఇంప్రూవ్ అవుతుంది చూద్దాము అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఒక ఎత్తు అయితే నేను ఈ కెమెరా ముందుకు వచ్చి నేను మాట్లాడాలి. అంటే మాట్లాడడం తర్వాత నన్ను చూసుకుంటా కదా, నేను చూసి నవ్వుకుంటా. ఏంద్ర ఇట్లా చెప్పినా మళ్ళీ తీసుకోవాలా అని. ఎందుకంటే వన్ బై వన్ అనుకోవాలి. దీని తర్వాత ఇది చెప్పాలి, దీని తర్వాత ఇది చెప్పాలి అని. ఫ్లోలో చెప్పేసి అప్పుడప్పుడు వన్ బై తర్వాత ఇది చెప్పాలి ఇది చెప్పాలి అని. ఇది ఎట్లుందంటే పెళ్లి చూపుల సినిమాలో విజయ్ దేవరకొండ ఇట్లా జేబులో పెట్టుకొని ఇట్లా చూసుకుంటాడు వాళ్ళ డాడీ చెప్పేటప్పుడు ఇట్లా ఇది చెప్పు దీని తర్వాత ఇది చెప్పాలి అట్లా చూసుకుంటున్నా ప్రతిసారి. సో ఇది ఒకటి ఇప్పుడు చేసుకోవాలి, లేకపోతే ల్యాగ్ అవుతుంది వీడియో. ఇంకా నేను ఉంటే నేను అప్డేట్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.